హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. టీ టైమ్ స్నాక్స్ అంటే పెద్దవారు మాత్రమే తినే రెసిపీ కాదండి, చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తినొచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీ రెసిపీ అండి. ఇన్స్టెంట్గా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అవన్నీ కూడా మీకు నచ్చుతాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నెని తీసుకొని దానిలోకి ఒక అరకప్పు సగ్గుబియ్యం వేసుకోండి. సగ్గుబియ్యం వేసుకున్నాం కదా, వీటిని శుభ్రంగా ఒకసారి బాగా కడగండి. ఇలా చేత్తో బాగా కడిగినట్లయితే డస్ట్ అనేది ఏమైనా ఉంటే అదంతా పోతుంది. ఈ విధంగా కడిగిన తర్వాత వాటర్ అన్ని తీసేసి ఇలా గింజలు ములిగేంత వరకు, సగ్గుబియ్యం గింజలు అనేవి ములిగేంత వరకు వాటర్ పోసుకుని గిన్నెకు మూత పెట్టుకుని ఒక అరగంట పాటు నాననివ్వండి. నానిన తర్వాత మనం ప్రాసెస్ అనేది చేద్దాం. ఈ లోపుగా ఒక బంగాళదుంపను తీసుకుని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకుని వీటిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని దుంపలు ఉడికేంత వరకు ఉడికించండి. ఈ గిన్నెను కుక్కర్లో అయినా పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత వాటర్ అన్నీ తీసేసిన తర్వాత బాగా దుంప చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చల్లారిన తర్వాత పైపీలంతా ఓపెన్ చేసుకోండి. ఇలా ఒక అరకప్పు సగ్గుబియ్యంతో ఒక బంగాళదుంపతో చాలా టేస్టీగా క్రిస్పీగా స్నాక్స్ అనేవి చేయొచ్చండి. దుంప అంతా కూడా వలుచుకుని కప్పులో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక అరకప్పు శనగపిండి, పావు కప్పు బియ్యపిండి తీసుకోండి. కరివేపాకులు అలాగే పల్లీల పొడి తీసుకోండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు తీసుకోండి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా తీసుకోండి. ఇప్పుడు అరగంట తర్వాత సగ్గుబియ్యం బాగా నానాయి. ఇలా నానిన సగ్గుబియ్యంని ఒక గింజని పట్టుకుని ఇలా మ్యాష్ చేస్తే మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా నానిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని నానబెట్టుకున్న సగ్గుబియ్యం అన్నీ అలా వేసేసుకోండి. ఇప్పుడు ఉడికించి పైపీలంతా ఓపెన్ చేసుకున్న బంగాళదుంపను గ్రేటర్తో ఇలా తురుముకోండి. ఈ తురుమంతా కూడా సగ్గుబియ్యంలో వేసుకోండి. ఇలా మనం ఉడకపెట్టిన బంగాళదుంపలన్నీ కూడా ముక్కలన్నీ కూడా ఇలా గ్రేటర్తో తురుముకుని తురుమంతా కూడా అలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అవన్నీ కూడా గిన్నెలోకి వేసేసుకుందాం. 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. కరివేపాకులు కూడా వేసుకోండి. అలాగే అరకప్పు శనగపిండి, పావు కప్పు పొడి బియ్యపిండి వేసుకోండి. పల్లీల పొడి అండి. పల్లీలను బాగా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పౌడర్ని అలా ఒక పావు కప్పు వేసుకోండి. పల్లీల పొడి వల్ల సగ్గుబియ్యం వడలకు చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బంగాళదుంపకి అలాగే సగ్గుబియ్యంకి బాగా పట్టాలి. చిటికెడు పసుపు కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలపండి. ఇలా చపాతీ ముద్దలాగా కలపండి. వాటర్ అనేవి అసలు యాడ్ చేయొద్దు. ముందుగా ఇలా కలుపుకొని అవసరమైతే కొంచెంగా 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ పోయండి. లేదంటే పిండిని ఇలా గట్టిగానే కలుపుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని పక్కనే పెట్టుకోండి. వేళ్ళని ఆయిల్తో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుని ఇలా వడలాగా చేసుకోండి. అరచేతికి ఆయిల్ని అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుని ఇలా వడలులాగా చేసుకోండి. మరీ లావుగా మందంగా చేయొద్దండి, అలానే మరీ పలుచగా కూడా చేయొద్దు. ఇలా మీడియంగా నేను చూపించిన విధంగా చేసుకోండి.
మరి ఎక్కువగా పిండి అనేది తీసుకుని పెద్ద పెద్దగా చేసుకున్నా కూడా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు లోపలంతా కూడా పచ్చిగా అనిపిస్తుంది, కరెక్ట్గా డీప్ ఫ్రై అవ్వదు. అలాగే బాగా పలుచగా చేసినా కూడా మరీ క్రిస్పీగా వచ్చేస్తాయి. అలా కాకుండా నేను మీడియంగా చూపించాను కదా, ఈ విధంగా చేసుకుని అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ సైజులో ఇలా చేసుకుని అన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకోండి. పిండి అనేది మన చేతులకు అంటుకున్నట్లుగా అనిపిస్తే చేతికి ఎప్పటికప్పుడు ఆయిల్ని తడుపుకుంటూ పిండి ముద్దను తీసుకున్నట్లయితే వడ చేసుకోవటానికి ప్రాసెస్ అంతా ఈజీగా అనిపిస్తుంది. వడ చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని మనం ముందుగా చేసి పెట్టుకున్న వడలను కళాయిలో ఆయిల్కి పట్టినన్ని వేసుకోండి. ఒకవైపున బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మనం డీప్ ఫ్రై చేసినప్పుడు మాత్రమే లోపల వరకు కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. ఇదే విధంగా రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని ఆయిల్ అంతా కిందకు వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వడల్ని కూడా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండి సగ్గుబియ్యం వడండి. చాలా టేస్టీ రెసిపీ. టీ టైం స్నాక్సే కాదు, మార్నింగ్ టైంలో కూడా మనం అప్పటికప్పుడే ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. ఇలా మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అవన్నీ కూడా ఆయిల్ నుంచి తీసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవటమే. మనం పిండి కలుపుతున్నప్పుడు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసాం కదా, ఇలాగే డైరెక్ట్గా తినొచ్చండి. లేదంటే టొమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు ఇలా టొమాటో సాస్తో సర్వ్ చేయండి, వారందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి. మీరు కూడా ఖచ్చితంగా కుక్ చేసి మీకు కూడా ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అవన్నీ మీకు నచ్చుతాయి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.